ఈరోజు మనం నెహెమ్యాను గురించినటువంటి కథను వినబోతూ ఉన్నాం. పారసీక రాజు అయినటువంటి అర్తహషస్త కాలంలో అతి శక్తివంతమైనటువంటి పారసీక రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. రాజునకు అత్యంత నమ్మకమైన సేవకుడు నెహెమ్యా. రాజు భోజనము తిని పరీక్షించి రాజు ప్రాణం కాపాడడం నెహెమ్యా యొక్క విధి. ఒకరోజు నెహెమ్యా విచారముఖమును కలిగి ఉండడం రాజు గమనించాడు. రాజు నెహెమ్యాతో, నీ విచారమునకు కారణమేమిటి అని అడిగాడు. అందుకు నెహెమ్యా, రాజు చిరకాలం జీవించును గాక, నా పితరుల సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖం కలగకుండునా అని నెహెమ్యా రాజుతో అన్నాడు. అందుకు రాజు, నేను నీకేమి చేయవలనని నువ్వు కోరుచున్నావు అని నెహెమ్యాను అడిగాడు. అప్పుడు నెహెమ్యా రాజుతో, నేను నీ దయను పొందిన ఎడల నేను నా దేశంలోకి పోయి పాడైనటువంటి యెరూషలేము పట్టణం తిరిగి కట్టుటకు నన్ను పంపుము అని వేడుకున్నాడు. అందుకు రాజైనటువంటి అర్తహషస్త అంగీకరించి నెహెమ్యా ప్రయాణంలో కాపాడబడినట్లు తాకీదులను కూడా ఇచ్చాడు. అంతేకాక పట్టణమును తిరిగి నిర్మించుటకు అవసరమైనటువంటి దూలములను మ్రాణులను నెహెమ్యాకు ఇవ్వవలసిందిగా రాజు తన అడవులను కాయు ఆసాపుకు ఆజ్ఞ ఇచ్చాడు. నెహెమ్యా యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారితో, మనకు గొప్ప శ్రమ కలిగి ఉన్నది, పట్టణం కాల్చబడి దాని పునాదులు పాడైపోయినవి, మనము పట్టణమును మరలా తిరిగి కట్టుదుము రండి అన్నాడు. రాజైనటువంటి అర్తహషస్త ఏ విధంగా తనకు సహాయం చేసింది, దేవుని యొక్క కరుణాహస్తము తనతో ఎలా ఉన్నది నెహెమ్యా వారికి తెలియజేశాడు. నెహెమ్యా యొక్క మాటలు వారిని పనిచేయుటకు పురికొల్పి ఉంటాయి. వారందరూ నెహెమ్యా మాటకు అంగీకరించి పట్టణమును తిరిగి కట్టుటకు పూనుకున్నారు. యూదులు కాని సన్బల్టును, టోబియా, గేషాము అని ముగ్గురు పనికి మాలిన వారు పట్టణమును తిరిగి కట్టుకున్నటకు ఒప్పుకొనక నెహెమ్యాను భయపెట్టుటకు ప్రయత్నించిరి. పని జరుగుచుండగా సన్బల్టును, టోబియాలు కోపంతో, మీరు కట్టిన గోడపై ఒక నక్క ఎగిరిన ఎడల ఆ గోడ పడిపోవును అని యూదులను ఎగతాళి చేశారు. అందుకు నెహెమ్యా వారికి ఎలాంటి సమాధానం ఇవ్వక దేవునికి ప్రార్థన చేశాడు. ఎగతాళి చేయుట వలన ప్రయోజనమేమీ కలగలేదని సన్బల్టును, టోబియాలు గ్రహించి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పనిని ఆటంకపరచుటకు చూడగా నెహెమ్యా దేవునికి ప్రార్థన చేసి వారిని ఎదుర్కొనుటకు కావలి వారిని రాత్రింపగలు కాపలా ఉంచాడు. యూదులు చాలా ప్రయాసంతో పనిచేయుచున్నందున వారు అలసిపోయారు. కొందరు తాము పనిచేయుచుండగా శత్రువులు వచ్చి చంపుతురేమో అని భయపడ్డారు. అయినను నెహెమ్యా పట్టు విడవక, మన దేవుడు శత్రువుల కంటే శక్తిమంతుడు అని చెప్పి వారిని బలపరిచి కాపలా వారిని నియమించి పనిని కొనసాగించాడు. నాయకుడిగా నెహెమ్యా గొప్ప మాదిరిని చూపించాడు. అర్తహషస్త తనను యెరూషలేముపై అధిపతిగా నియమించినను, ప్రజల నుండి ఆహారమును మరియు ధనమును తీసుకుంటకు అధికారముండినను నెహెమ్యా అలాగూ చేయలేదు. అతడు ప్రజలందరితో కలిసి పట్టణమును కట్టు పనిలో ప్రయాసపడ్డాడు. భోజనం కొనుటకు తన సొంత ధనమును వినియోగించాడు. గోడలు కట్టు పని పూర్తయింది. కేవలం పట్టణ గుమ్మమునకు తలుపులు బిగించడం మాత్రమే మిగిలింది. ఈ సంగతులు వినినప్పుడు సన్బల్టును, టోబియా, గేషాంలు నెహెమ్యాకు హాని చేయుటకు ఆలోచించారు. ఓను అను మైదానమందున్న గ్రామంలో ఒక దాని దగ్గర కలుసుకుందుము రమ్ము అని వారు నెహెమ్యాకు వర్తమానం పంపారు. వారు తనకు హాని తలపెట్టుటకే వర్తమానం పంపారని నెహెమ్యా తెలుసుకొని, నేను చేయుచున్న పనిని విడిచి నేను మీ వద్దకు రాలేను అని సమాధానం ఇచ్చాడు. ఎట్టకేలకు యెరూషలేము గోడలు పూర్తిగా కట్టబడ్డాయి. దానిని కాయుటకు నెహెమ్యా కావలి వారిని ఏర్పరిచాడు. బాగా ప్రొద్దెక్కే వరకు మరియు రాత్రి సమయములలో యెరూషలేము యొక్క గుమ్మపు తలుపులు తీయకూడదని నెహెమ్యా ఆజ్ఞాపించాడు. ఇప్పుడు యెరూషలేము పట్టణం సురక్షితమైనది. చెర నుండి విడుదలైనటువంటి యూదులు ప్రపంచపు నలుదిక్కుల నుండి యెరూషలేముకు రావడం మొదలుపెట్టారు. అనేక సమస్యలు ఎదురైనను నెహెమ్యా దేవుని సహాయంతో దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేశాడు. అతడు యెరూషలేములోనే ఉండి ప్రజలు దేవునికి లోబడినట్లుగా వారికి సహాయం చేశాడు.